నా ఊరి ముచ్చటకు స్వాగతం. తిమ్మాపూర్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో ఆదివారం ఉదయం 6 గంటలకు భక్తుల సౌకర్యార్థం కొరకు క్రింద స్వాగత తోరణం కామాన్ నుండి ఆలయం వరకు నూతన వాహనాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, టెంకాయలు కొట్టి ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, మాజీ శాసన సభాపతి, బాన్సుడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా ముందస్తుగా ధూపస్తంభాన్ని దర్శించుకొని ప్రత్యేక మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు అర్చకులతో చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఏడాది మార్చి 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని పలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 4వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మార్చి 9వ తేదీన చక్రస్నానంతో ముగుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నందకిషోర స్వామి, ఆలయ మేనేజర్ విఠల్, జిల్లా మత్స్యశాఖ మాజీ అధ్యక్షులు సాయిబాబా, నర్సరాజు, కిరణ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.